దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిర ఆవరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం సమృద్ధిగా దొరుకుతాయి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేర. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిధి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు
రైట్ 23వ కీర్తన కూడా ఒకసారి మనం నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. రైట్. ఇప్పుడు నా కార్యక్రమాన్ని మన మధ్య ఉన్న దైవజనులు Our Heavenly Father, పరలోకమందున్న మా యొక్క తండ్రి, we give you thanks మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. for this beautiful occasion you have given us that we can celebrate opening ceremony of your holy house, Lord. ప్రభువా, నీ యొక్క మందిరమును మీరు మాకు ఇచ్చినందుకు ప్రభువా, నిర్మించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన సమయమును బట్టి అలాగే ప్రభు జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. First of all, I give you thanks, Lord, making all these things possible. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమం అంతా ప్రభు జరిగించడానికి నువ్వు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి సమయం బట్టి దేవానికి వందనాలు. I give special thanks for the pastor, Mrs. Pastor Tabitha Soni, and everyone gathered here, Lord. ప్రభువా, They have used their energy, their resources to come and celebrate for the opening ceremony of your holy house. ప్రభువా, నీ యొక్క మందిర ప్రతిష్టకు వచ్చినందుకు ప్రభువా, మొదటిగా పాస్టర్ గారి యొక్క కుటుంబానికి అలాగే ప్రభువా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి ప్రభువా మీరు ఇచ్చిన సమయంను మీరు ఇచ్చిన శక్తిని బట్టి దేవానికి వందనాలు. Lord, when we are doing opening ceremony for your holy house, ప్రభువా, నీ యొక్క మందిరంను నేను నీకు ప్రతిష్ఠించుచుండగా I request you ప్రభువా నేను నిన్ను అడుగుచున్నాను that you open our hearts, Lord, ప్రభువా మా యొక్క హృదయములను మీరు తెరవమని అడుగుచున్నాను. as we do opening ceremony for the church. ఎలా అయితే మేము ఈ మందిరం యొక్క తలుపులు ఓపెన్ చేస్తున్నామో అలాగే ప్రభువా మా హృదయంలో మీరు తెరవమని అడుగుచున్నాము. We open our hearts to you, Lord. Lord, as we do opening ceremony of the church, ప్రభువా మేము యొక్క మందిర ప్రతిష్ఠిత చేయుచుండగా we bring our hearts to you, Lord. ప్రభువా మా హృదయాన్ని ప్రభువా మేము మీకు ఇచ్చే వారముగా ఉంచమని అడుగుచున్నాను. You fill with your Holy Spirit, Lord. ప్రభువా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రభువా నీ పరిశుద్ధాత్మ జ్వాలల చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. You bless us, guide us, Lord. ప్రభువా మీరు మమ్మల్ని దీవించండి అలాగే ప్రభు కార్యక్రమం అంతా జరిగించమని అడుగుచున్నాను. Lord, it's you who blesses us. ప్రభువా నీవే ప్రభు మమ్మల్ని దీవించేవాడవు. Lord, when I do opening ceremony for the church, ప్రభువా నేను ఈ యొక్క మందిర ప్రతిష్ఠిత చేయుచుండగా Lord, I give you thanks. నేను నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. We put each and everything in your holy and mighty hand. ప్రభువా ప్రతి ఒక్క సమస్తమును ప్రభువా నీ చేతులకు అప్పగించుచున్నాను. We are nothing, Lord, without you. ప్రభువా మీరు లేకుండా మేము ఏది కాదు ప్రభువా. We are nothing front of your love for us, Lord. You give. ఉండగా మేము అన్ని కలిగి ఉన్నాం ప్రభువా ప్రతి ఒక్కటి నీ చేతులకు మేము అప్పగించుచున్నాము. Lord, I just not do only opening ceremony. It's my humble request. I touch your holy feet and I request this house should be opened for your sing from smaller to the old people. ప్రభువా నేను కాదు కానీ ప్రభువా ప్రతిష్ఠితం చేయలేదు ప్రభువా నువ్వు నాతో ఉండి మాతో కూడా ప్రభువా ఈ మందిరం మేము ఓపెన్ చేయుచుండగా ప్రభువా ఈ మందిరంలోనికి మేము వెళ్ళినప్పుడు ప్రభువా చిన్నవారి నుంచి పెద్దవారు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండేలాగా మీరు దీవించమని అడుగుచున్నాను అభిషేకించమని అడుగుచున్నాను. Lord, let us we be honest to you, Lord, faithful to you. We could hear your guidance in our lives, Lord. ప్రభువా మేము నిజాయితీగా ఉండి నీ యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభువా మా చెవులను తెరవమని అడుగుచున్నాను. I bless each and everyone gathered to hear, not because of me, not because of pastors, and Lord, we are here to celebrate your gift
for this church to us all. ప్రభా నేను కాదు కానీ ప్రభా మీరే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభా మీ నామమునికై ప్రభా ప్రతిష్ఠ చేసుకోమని చెప్పి అడుగుచున్నాను ప్రభా. Lord, we put each and everything in your holy hands. ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన చేతులకి సమస్తమును అప్పగించుచున్నాను. Lord, as 5 loaves and 2 fish come in your holy hand, ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ప్రభా నీ చేతికి వచ్చి ఉన్నప్పుడు same way we request you to bless with the 5 loaves and 2 fish. So many people get blessed, they eat well, and many baskets of food was left behind. ప్రభు ఎలాగైతే నువ్వు ఆశీర్వదించి సమృద్ధిగా అక్కడ ఉన్న వారందరికీ దయచేసి ఇంకా మిగిలిన గంపలను ఎత్తి ఉన్నారో ఆ విధంగా ఇక్కడ సమృద్ధమైన ఆశీర్వాదాలు ప్రభా నీ బిడ్డలు నింపుకుని ప్రభా వెళ్ళిలాగున ప్రభా మీరు కార్యము చేయమని అడుగుచున్నాను. Lord, we put each and everything in your holy hand. We ask guidance. I ask special blessings when we all have come together, Lord. Let us we all feel you that you are a living God and you are a God of prosper. We day by day, every minute, we prosper, especially in the spiritual life. ప్రభా సమస్తం నీ చేతులకు అప్పగించు అలాగనే ప్రభా మమ్మల్ని సమృద్ధితోనూ ప్రభా వర్ధిల్లింప చేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఎవరైతే మందిరంలోకి అడుగు పెట్టుచుండగా ప్రభా అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. మమ్మల్ని మీరు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. Lord, I am nothing. I am just a human being. ప్రభా మేము సాధారణమైన మనుషులము ప్రభా. And when you was riding the ass, Lord, people was putting flowers front of you. It was because of your holiness. ప్రభా నీ కోసం సమస్తమును ఏర్పాటు చేసి ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. Same way, Lord, I am thankful that people respect me. It's because వెళ్ళుచుండగా ప్రభా ఖర్జూరపు మట్టలు వేసి ఉన్నారు. ఈ విధంగా నేను వచ్చుచుండగా ప్రభా ఈ పూలు వేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేనైతే దానికి అర్హుడు కాదు ప్రభా, నీలో ఉన్నాను కాబట్టి సమస్తం నీ చేతులకు అప్పగించుచున్నాను. when I do opening ceremony, Lord, ప్రభా నీ రోజు ప్రతిష్ఠిత చేయుచుండగా ప్రభా first of all, to be honest, to be faithful, I declare blessedness in each and everyone gathered to him. ఉన్నాను ప్రభా. We ask in Jesus' holy and mighty name. మీ నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Should we just hallelujah? Hallelujah. Hallelujah. Yes. Okay, sir. రైట్. ఓకే, అందరూ చప్పట్లు కొడదాం. పరిశుద్ధ 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 ప్రభువా దూతలైన నిన్ను నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా దూతలైన నిన్ను నింపగలరా.
రైట్, అందరూ చప్పట్లు కొట్టండి. ఓకే, ఒకసారి వెళ్తున్నా. ఒకసారి గురుగారు ఒకసారి పట్టుకోండి, దండ పట్టుకోండి ఒకసారి. అయ్యారండి తీయండి ఒకసారి ఫోటో దండ పట్టుకోండి ఒకసారి. సార్ మీ ఫోన్ అంతా పక్క జరిగిందమ్మా, తర్వాత తీసుకుంది, రీల్ తీసిన తర్వాత తీసుకుంది. అయ్యా పట్టుకోవచ్చు. అయింది కదా అమ్మా, ఒకసారి మీరు అమ్మమ్మ కనపడ్డా? కనిపించాడా? అది వస్తున్నాడు చూడండి. ఓకే, మీరు ఎవరు తీసుకుందాం అంతేనా? పేరు లక్కీని పంపిన మమ్మీ మమ్మీ లక్కీ బొకే ఇస్తాడు. క్లోజ్అప్ షాట్ తీస్తా. అరే ఇట్రా పక్క ఈ కూరని పక్కన కొంచెం పక్కకి వెళ్ళండి, కొంచెం పట్టు. ఓకే చూడండి. ఓకే, వెళ్తుండే ఒకసారి. ఓకే, లక్కీ మీరు రండి, వచ్చేయండి. బయటికి వెళ్ళి అందరూ లోనకి పంపించండి. అమ్మా మీరు అందరూ ఇక డాడీ ఆయన దగ్గర షాలు Sony can take. ఓకే ఒకసారి ఇలా ఒకసారి ఇటువైపు ఒకసారి. Sony come. We can take one. ఓకే, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, అమ్మా చేయండి. తీసావా బాబు? ఓకే, ఫోటో తీసావా? ఓకే మేడం, మామూలుగా నిల్చోండి ఒకసారి. ఓకే, ఇలా చూడండి సార్, గురుగారు ఇచ్చండి ఒకసారి. ఓకే ఓకే, So kind. Thank you, sir, very much. నాని దీన్ని పైకి పెట్టుకోవచ్చు. With the flowers, it tells your heart regarding me, Lord. And ఇక్కడ కూర్చొని పడు. I give thanks and I ask mighty blessings for each and everyone. Lord, from today onwards, they experience that you have started blessing. We ask in Jesus' holy and mighty. పిల్లలు తిరగొద్దు, కూర్చో. ఓకే, సుభద్ర ముందుకు వచ్చి కూర్చుందాం అందరూ కూడా. దేవుణ్ణి వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, భీకర ధ్వని
Hallelujah. 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 We again give thanks to our Almighty God. మొదటిగా మనం పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. Gave us in our life. ఎందుకంటే మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి మనం వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. We give him thanks, we praise him in a different way. It's not only me alone, it's a prayers of pastors, prayers, fasting, prayers for many people. Those prayers God have heard and have bring fruits. ఎందుకంటే నేను ఒక్కడిని చేసిన ప్రార్థన కాదు, ఇక్కడ అనేక మంది కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనేకుల ప్రార్థన దేవుడు వినడం ద్వారా మనకి దేవుడి యొక్క చక్కటి మందిరమును ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. We not only alone, but it's the results of each of you. Even we are small children, we are the ladies, we are the boys, we work differently in different fields. ఒక్కరి వల్ల కాదు కానీ చిన్న నుండి పెద్ద వరకు స్త్రీలను పురుషులను కలిపి చేసిన ప్రార్థన దేవుడు విని ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. For God we are all his children. దేవుడికి మనందరం పిల్లలమై ఉన్నాం. No one smaller, no one bigger, no one poor, no one rich. ఎవరు ధనిక పేద చిన్న పెద్ద అనే తేడా కూడా దేవుడికి లేడు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. And when we have received him, we have asked excuse of our sins. He have excused our sins, and we are baptized, and God's word says that we belong to the heavenly riches. He have put stamp on us, and we are his riches, we are his children. మనము మన పాపముల నిమిత్తం దేవుని అడిగి పాప క్షమాపణ పొందిన తర్వాత బాప్తిజం తీసుకుని ఆయనలో మనం కనగబడిన తర్వాత ఆయన మనకు ఒక ముద్ర వేశారు. ఏంటంటే వీరందరూ నా యొక్క వారసులు, మనం పరలోక రాజ్యాన్ని వారసత్వం మనం పొందుకొని ఉన్నాము. And when we think ourselves, we block the blessings, we block the plans God have for us, because we start thinking, we do our microscope, our spectacles, and we can see God is not bigger because we feel bigger. It's a human thinking in us which makes selfishness, and Shaitan put different ideas, and leaf can move without his will. మన యొక్క మూర్ఖత్వం ద్వారా దేవుని దగ్గర వచ్చే ఆశీర్వాదాలను దేవుడి దగ్గర నుంచి దేవుడు మనకి ఇవ్వాల్సిన వాటన్నిటిని కూడా కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే మనం చేసే ఆలోచన వల్ల దేవుని పక్కన పెట్టి మనదే ఎక్కువ దేవుడే తక్కువ అన్న ఆలోచన ద్వారా మనం దేవుని దగ్గర నుండి పొందుకునేవన్నీ కూడా మన మూర్ఖత్వంతో పోగొట్టుకుంటూ ఉన్నాము. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడి మాటను మనం త్రోసివేస్తున్నాం. ఆయన ఆజ్ఞలు లేదే ఒక్క ఆకు కూడా కదలదు. అలాంటిది దేవుని మనం పక్కన పెట్టి మన యొక్క సొంత ఆలోచనలతో మన యొక్క మూర్ఖ స్వభావముతో ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. We have worship songs. మనం పాటలు పాడుతూ ఉంటాం, అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. స్తుతించడం ద్వారా మనం దేవుణ్ణి అత్యున్నతుడిగా మనం ఎంచబడాలి. మనం ఆయన ముందు తగ్గి ఉండి మన విధేయత కలిగి ఉండి ఆయనను అత్యున్నతుడిగా మనం ఎంచబడుతూ ఉండాలి. It's nothing to do with me. We are praising him. Even the song you sing, Ustit Ho, I said, Devani Stuti. It's an international song in a different worldly languages. And even in my mother tongue, Punjabi, Hindi, and I tell it, this song we praise him. So we are praising to make our God up high, to praise him. So it was not only me you gathered here, it was your worship. We pray for the electricity also. Yes, God sir. heard our Prayers. prayer, and it made comfortable because we always hear
prayers. If he do not hear, it's nothing wrong with the God. He is the same God. It's wrong with our thinking. So better we make our thinking better. ఇందాక మనకి మొదట మనం వచ్చినప్పుడు పవర్ లేదండి, కరెంట్ లేదు. డాక్టర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారు, మమ్మీ వచ్చి కూర్చుంది. డాక్టర్ గారు ఏం అడిగారంటే, పాస్టర్ గారు మీరు కరెంట్ కోసం ప్రార్థన చేయండి, దేవుడు మన ప్రార్థనలు వింటాడు కదా అని. అక్కడ మేము ముగ్గురం కూర్చుని ప్రార్థన చేసాం. వచ్చిన తర్వాత దేవుడు కరెంట్ ఇచ్చాడు. దీని ద్వారా ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుడు మన ప్రార్థనలు వినగలిగే దేవుడు. అందుని బట్టి మనం ఇక్కడ కూర్చుని నిజమైన దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. అదే వినగలగకుండా దేవుడు అయి ఉంటే ఈరోజు మనకి మనం చేసిన ప్రార్థన వృధాగా పోయేది. ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తున్నాం. We talk different language, it means the same. Okay, you talk. Yeah, sorry sir, we can speak. I say it's the same if we see Zachariah, because we have different languages, but it's mean the same person we talk about. జక్కయ్య తనకున్న ఆశ నిమిత్తం, తను కలిగి ఉన్న విధానం నిమిత్తము దేవుని చూడాలని ఆశపడుచు ఉన్నప్పుడు దేవుడు తన హృదయాన్ని చూశాడు. తను ఒక క్రైస్తవుడు కాదు, అయినప్పటికీ తన దేవుని చూడాలని ఆశపడ్డాడు. And Zachariah want to see Jesus. అతను దేవుని చూడాలనుకున్నాడు. He was a short person, తను చాలా పొట్టివాడు. but he have had a big hope in his heart and his mind. తను తన హృదయంలో దేవుని చూడాలని బలంగా కోరుకున్నాడు, అనుకున్నాడు. And what he thought that he's a short man because of his thinking, human thinking. He is so short and so much crowd. He cannot see Jesus. మానవుని యొక్క ఆలోచనతో ఆయన ఏమనుకున్నాడంటే, నేను చాలా పొట్టివాడిని కదా, ఇక్కడ చాలా మంది గుంపులుగా ఉన్నారు, చాలా విధానంగా ఉంది కదా, నేను అందులో దూరి ఎట్లా నేను దేవుణ్ణి చూడగలను అని చెప్పి తన ఆలోచన చేస్తున్నాడు. So he have had an interest and hope in his mind, and he climbed on a tree just to look the face of Jesus Christ. తన చేసిన ఆలోచనతో ఏం చేశాడంటే, అక్కడ ఉన్న క్రౌడ్ వల్ల ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే దేవుని, కనీసం దేవుని మొహాన్నైనా నేను చూస్తాను అని చెప్పి తనకున్న ఆశ నిమిత్తం చెట్టెక్కి పైకి కూర్చున్నాడు. Even Zachariah was in short in size, but Jesus Christ, he knows each and every thought of us. జక్కయ్య చాలా పొట్టివాడు అయినప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరి యొక్క నిమిత్తం ఆలోచన కూడా ఎరిగి ఉన్నవాడు. మనందరి గురించి కూడా దేవునికి తెలుసు, మన యొక్క ఆశలు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. And Jesus saw him. దేవుడు అతన్ని చూచాడు. And Jesus knew his heart. దేవుడు తన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. And Jesus said, Zachariah, come down. దేవుడు చెప్పాడు, నువ్వు కిందకి రా, కిందకి దిగు అని చెప్పి జక్కయ్యతో దేవుడు చెప్పాడు. You know that Zachariah come down with happiness, and Jesus said, today I will eat food in your house. చాలా సంతోషంగా అతను చెట్టు నుండి కిందకి దిగాడు. దేవుడు తనతో చెప్తున్నాడు కదా, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నీ ఇంట్లో ఈరోజు భోజనము చేయాలని ఆశపడుతున్నానని చెప్పి అతనితో దేవుడు చెప్పాడు. See, Zachariah, out of his thinking, out of his human thinking, he felt short, but he have had a great hope to see Jesus, and he did things. It's not just praying and dreaming. We have to do something. జక్కయ్య పొట్టివాడు అయినప్పటికీ కూడా తనకు కలిగి ఉన్న ఆశ ఎంతో బలమైనది కాబట్టి, దేవుడు తన హృదయాన్ని ఎరిగిన వాడు కాబట్టి అతను దేవుడిని చూడగలిగాడు, దేవుడిని అతని ఇంటికి చేర్చుకొనగలిగాడు. And Jesus said, it have come blessing in his house. దేవుడు రావడం ద్వారా అతని ఇంటికి రక్షణ వచ్చిన, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది అక్కడ మనం చూస్తాము. And we know he was a tax collector. అతను సుంకపు గుత్తదారుడు అని మనం అందులో బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు. Yeah, and it was a sinful job. He was not honest because of his job. Yes. He used to deceive persons and get money. We all know we are Indians, way of collectors, way of doing the things in the governmental service. Yes, So it's not a honesty. But do you know what he did when Jesus go to his house
and he was surprised. దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించిన చరిత్ర ద్వారా అలాగే తన యొక్క శిష్యుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు ఏ విధంగా అయితే వాక్యం ద్వారా మారారో అలాగే ఏ విధంగా అయితే వాళ్ళ జీవితాలని మార్చుకున్నారో మనం కూడా అదే విధంగా ప్రవర్తించి మన యొక్క జీవితాలను మార్చుకుని ఆ విధంగా నడవాలని చెప్పి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. We have another example. మరొక ఉదాహరణ, one lady, she was bleeding from 12 years. రక్తస్రావం గల స్త్రీ గురించి మనకు తెలుసు కదా అండి. And 12 years she did many attempts, did many things because of her health problem. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు గల యొక్క వ్యాధి కలిగి ఉండి అనేక హాస్పిటల్స్ లో తిరిగి ఉంది. తన యొక్క వ్యాధిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నములు కూడా ఆమె చేసి ఉంది. Again it was a much crowd, but idea came her mind. He say, if she will just the pallu of Jesus Christ, his touch, she will be healed. ఆమె యేసుప్రభు వస్తారని తెలుసుకుని ఎంత జన సమూహం ఉన్నప్పటికీ కూడా ఏం ఆలోచించిందంటే నేను ఆయన చూడకపోయినా పర్లేదు కానీ ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను, నేను స్వస్థపరచబడతాను అని చెప్పి ఆమె అనుకుంది. And he touched the pallu of Jesus Christ, and immediately her bleeding stopped, which was from 12 years. 12 సంవత్సరాల నుంచి అదే వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆ క్షణమే ఆవిడ స్వస్థత పరచబడింది. ఆ వ్యాధి నుంచి ఆ వ్యాధి ఆమె నుండి తొలగిపోబడింది. She just have a hope, if she will touch the pallu, she will be healed. ప్రవర్తించడం ద్వారా మనం కూడా ఆశీర్వాదాలకి కారకులు అవుతాం. మనం పాటించడం ద్వారానే మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. How many of you are Christians? మీలో ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు? How many of you have asked excuse for our sins? ఎంతమంది ఇక్కడ నిజమైన క్రైస్తవులు ఉన్నారు? మీలో ఎంతమంది నా పాపములు దేవుడు క్షమిస్తాడు అని చెప్పి దేవుడిని అడుగుతున్నారు? Only child? ఎవరు లేరు? అవునా? చేతులు పైకెత్తండి. మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది ఇక్కడ నిజమైన క్రైస్తవులు ఉన్నారు? It's many. చాలా మంది ఉన్నారా? How many of you are baptized in water? మీలో ఎంతమంది నీటిలో బాప్తిజం తీసుకున్నారు? బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి దయచేసి. Many people. Thanks God. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చెల్లును గాక. ఆమేన్. When we are asked excuse and we have promised to live life according to his will. మనం దేవుని చిత్త ప్రకారం మనం చేసిన పాపాలని దేవుడిని క్షమించమన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పాపాలని క్షమిస్తాడు, మనకి వారసులుగా చేశాడు కూడా. ఎందుకంటే మన నిమిత్తం ఆయన కలువరి సిలువలో బలియాగం అయ్యాడు. As I mentioned about the crowd, నేను జన సమూహము గురించి చెప్పాను కదా. we are talking about a great God. మనం చాలా నమ్మకమైన బలమైన గొప్ప దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. Even the big crowds and whatsoever, we have to look upon him, not because of the church and the size. We come to a great God. We have to look him, we have to ask according to the will. He is a big God, prosper God, provider. Okay? And we have to think not of our little knowledge as we talk about Zechariah, as we talk about the lady. We have to have a higher thinking, and then you will see how much big blessings we will receive. మనకున్న విధానం గురించి కానీ మనం చర్చిలో చిన్న చర్చిలో కూర్చున్నామా పెద్ద చర్చిలో కూర్చున్నామా లేకపోతే మనం పేదవాళ్ళమా ధనికులమా ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా అని కాదు, కానీ మనం దేవుని దగ్గరికి వచ్చి మనకున్న సమస్తాన్ని దేవుని చేతిలో పెట్టి ఆయన వైపు కనుక మనం చూడగలిగితే ఏ విధంగా అయితే తన కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నాడో, ఏ విధంగా అయితే తన యొక్క వ్యాధిని పోగొట్టుకుందో ఆ విధంగా దేవుడు మనకి ఆశీర్వాదాలు దయచేసేవాడుగా ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఆ ప్రతిదీ కూడా ఆయన వైపు చూస్తే ఆయన చిత్తం కొరకు మనం కనిపెట్టడమే. If we trust and believe and follow,
then we will get blessing. We will get wisdom from him. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి విని మన ప్రవర్తన మార్చుకొని దాన్నే మనం పాటిస్తూ ఉంటామో దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. God's word talk about a sower, a farmer which went with the seed to see in the farm. దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, విత్తనాలు చల్లడానికి ఒక రైతు పొలంలోకి వెళ్ళి ఉన్నాడు. And God's word say that some fall down on the way, some fall down on a stony place, and some fall down in a nice earth, and it brought fruits. కొన్నేమో పొదల్లో పడ్డాయి, కొన్నేమో రాళ్ళల్లో పడ్డాయి, కొన్నేమో మంచి ప్లేస్లో పడ్డాయి. మంచి ప్లేస్లో పడినవి మాత్రం ఆ యొక్క ఫలాలని అనేవి ఇచ్చి ఉన్నాయి. Earth is our heart. ఆ యొక్క భూమి మన యొక్క హృదయము. And the word of God is a seed. దేవుని వాక్యం అనేది విత్తనము. It's up to us how should we open our heart and let the word of Jesus come. Much joys that Jesus have raised Lazarus from the death. ఒకసారి ఊహించుకుందాం, మనందరం కూడా బేతనీయలో ఉన్న ఆ యొక్క సమాధి దగ్గర ఉన్నప్పుడు మన కన్నుల ఎదుటగానే ఆనందంగా లాజరు బయటకు వస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి మన ఊహలకి మనం ఊహించుకుంటూ ఉందాం. And journalists and other people, they was anxious to see what happened to Lazarus later on. అక్కడున్న జర్నలిస్టులు కానీ మిగతా గొప్ప గొప్ప వ్యక్తులు కానీ అసలు లాజరుకి ఏమైంది, ఎలా వచ్చాడు బయటికి అని చెప్పి చాలా ఉత్సాహంగా అడగడానికి చూడడానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. And they asked where is the graveyard of Lazarus. So they went asking different persons because it was a great miracle Jesus did in the graveyard. వాళ్ళందరూ అడుగుతున్నారు ఏమనంటే లాజరు సమాధి ఎక్కడ, ఇక్కడైనా యేసుప్రభువు వారు గొప్ప అద్భుతము చేసి ఉన్నది, లాజరు మృతిలో నుండి లేపింది ఇక్కడైనా అని చెప్పి వారు అక్కడున్న ప్రజలని అడుగుతూ ఉన్నారు. And they just cry, Lazarus, you was done free, you was raised from the death, where are you? అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, లాజరు నువ్వు లేచావు కదా, ఎక్కడున్నావు, మృతి నుండి బయటకు వచ్చావు కదా, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. That's what have done with us when we have asked excused from our sins, how we are where we are. Lazarus was just hiding in the same graveyard. మనం కూడా దేవుని దగ్గరకు వచ్చి దేవుని మనం ప్రార్థనాపూర్వకంగాను నా యొక్క తప్పులను క్షమించమని అడిగినప్పుడు ఎలా అయితే లాజరు తనని బయటికి రమ్మన్నప్పుడు తక్కకుండా బయటకు వచ్చాడు, దేవుడు కూడా మనల్ని అట్లానే ఒక ఫ్రీగా స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేస్తాడు. And people asked Lazarus, were you not raised from the death? నువ్వు మృతి నుంచి లేచావా అని చెప్పి లాజర్ని ప్రజలు అడుగుతూ ఉన్నారు. Lazarus answered, yes, I did. I was dead and Jesus raised me from 4 days and 4 nights. లాజరుని వచ్చి నువ్వు నిజంగానే చనిపోయావు కదా, నువ్వు లేచావా అంటే అవును నేను లేచాను, దేవుడు నేను చనిపోయిన 4 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చాడు, నన్ను మృతి నుండి సజీవంగా దేవుడు నన్ను లేపాడు అని చెప్పి లాజరు సమాధానం ఇస్తున్నాడు. And Lazarus have had excuses as we human being have excuses all the time. As I said in the beginning, we have excuses. లాజరు ఎట్లయితే దేవుడిని ఎక్స్క్యూజ్ అడిగాడు, దేవుని క్షమించమని అడిగాడు, మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు నేను ముందు ఎలా అయితే చెప్పానో ఆ యొక్క స్త్రీ గురించి ఆ యొక్క వ్యక్తి గురించి అలానే దేవుడు మనల్ని కూడా తన దగ్గరికి చేర్చుకుంటాడు. Lazarus answered, it's correct. Jesus have raised me from the death. Thanks God. Same way from God's word say, when one sinner have asked excuse from the sins, God is so faithful with his promises, and God say, if one person have changed to the God, it is a great ceremony in heaven, and our names is written on the palms in the heavenly book that we belongs to Jesus. ఈ
ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి చాలా ప్రార్థనాపూర్వకంగాను విశ్వాసంగాను దేవుడిని మనల్ని క్షమించమని అడిగినప్పుడు, ఏ విధంగా అయితే లాజరు చనిపోయాడో మనం కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు లోకంలో చనిపోయి బాప్తిజం తీసుకున్న తర్వాత మనం దేవునిలో క్రొత్త జీవితాన్ని అనేది మనం కొనసాగిస్తూ ఉంటాము. అలాగే మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు కదా, ఏ యొక్క పాపి కూడా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క పాపి బాప్తిజం తీసుకున్నప్పుడు పరలోకంలో దూతలతో సహా వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారంట. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన చేతుల మీద చెక్కుకొని ఉన్నాడు. As we have learned from the word of God, we want to change our life. We are no more dead in sin. We are made alive with the holy word of Jesus Christ. మనం దేవుని యొక్క వాక్యం నుండి నేర్చుకున్నాం కదా, మనం పాపంలో చనిపోవాలని చెప్పి దేవుడు ఆశపడట్లేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. It's up to us ఇది మన కొరకు. how we take it, if we take it seriously, because we Christians, we know that our previous life, the human life, is finished. We have started living with the Lord, and we should live a spiritual life, not a ordinary human life. ఇది మన కొరకు. ఎలా తీసుకుంటారనేది మీ ఇష్టం. మీరు సీరియస్గా తీసుకుంటారా లేకపోతే ఇంకే విధంగా తీసుకుంటారనేది మీ ఇష్టం. ఎలా అయితే దేవుడు మృతుల నుండి లాజరును లేపాడో, దేవుడు మనం ఎప్పుడైతే బాప్తిజం పొందాలని అనుకున్నామో అప్పుడు మన లోకంలో చచ్చిపోయాము. మానవునిగా జీవించే విధానం అయిపోయింది. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మనం దేవునితో ఆనందంగా గడిపే క్షణాలు ఇవి. మనం దేవునితో ఉన్నాము, లోకముతో కాదు. How many of you think was an interesting lesson for us all today? ఈ రోజు ఎంతమంది అనుకుంటారు మీరు నేర్చుకున్నది చాలా ఇంట్రెస్టింగ్గా వినదగ్గా ఉందని చెప్పి? విన్నవాళ్ళు చేయి చూపిస్తారా పైకి? హల్లెలూయా.